హలో ఎవ్రీవన్. ఇప్పుడు చెప్పబోయేది వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఫర్ ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్కి, అలాగే రైల్వే ఎగ్జామ్స్కి అండ్ బ్యాంక్స్. ఖచ్చితంగా 100% డ్యామ్ ష్యూర్ ఖచ్చితంగా ఇప్పుడు చెప్తున్న కరెంట్ అఫైర్స్ నుంచి పక్కా క్వశ్చన్స్ వస్తాయండి. ఎందుకంటే మీకు ఓవరాల్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో కవర్ చేశాను. కానీ ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఓన్లీ ఈ ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, లేకపోతే సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ, రైల్వేస్ కానీ, బ్యాంక్స్కే పనికి వస్తాయండి. గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్కి మాత్రం ఈ కరెంట్ అఫైర్స్ అనేది యూజ్ అనేది ఉండదు. ఓకేనా? ఫస్ట్ చూసుకోండి, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇంటర్నేషనల్ సమిట్స్ అన్నమాట. ఇంటర్నేషనల్ సమిట్స్ ఎక్కడ జరిగాయి, ఏ కంట్రీస్లో జరిగాయి ఫస్ట్ చూడండి. G7 సమ్మిట్ 2025 హెల్డ్ ఇన్ ఎక్కడ? G7 సమ్మిట్ 2025 ఎక్కడ జరిగిందంటే కెనడాలో జరిగింది. అలాగే నాటో సమ్మిట్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే నెదర్లాండ్స్. అలాగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ క్లైమేట్ చేంజ్ గురించి అండి, COP30 క్లైమేట్ సమ్మిట్ వచ్చి ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్. అలాగే G20 సమ్మిట్ 2025 ఎక్కడ జరిగిందంటే సౌత్ ఆఫ్రికా. అలాగే 47th ఏషియన్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే మలేషియా. అలాగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎక్కడ జరిగిందంటే చైనా. అలాగే ఏపీఈసి సమ్మిట్ 2025 ఎక్కడ జరిగిందంటే సౌత్ కొరియా. అలాగే బిమ్స్టెక్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగిందంటే బ్యాంకాక్, థాయిలాండ్. అలాగే IORA ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే శ్రీలంక. ఇది ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ సమ్మిట్స్ 2025లో. ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ అనేది ఏ కంట్రీలో జరిగింది, వెరీ ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. ఎక్కువగా ఈ బిమ్స్టెక్ ఎక్కడ జరిగిందని అడుగుతాడు. ఈ బిమ్స్టెక్, అలాగే ఈ G20, అలాగే ఈ కాప్, అలాగే ఈ G7 సమ్మిట్ అనేది బాగా వెరీ ఇంపార్టెంట్ అండి. G7 సమ్మిట్ 2025 హెల్డ్ ఇన్ కెనడా. అలాగే COP30 క్లైమేట్ సమ్మిట్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ అని అడుగుతాడు, బ్రెజిల్. అలాగే G20 సమ్మిట్ 2025 హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ అంటే సౌత్ ఆఫ్రికా. అలాగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే చైనా. అలాగే బిమ్స్టెక్స్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగిందంటే బ్యాంకాక్, థాయిలాండ్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చి ఇండియా. అంటే మన ఇండియాలో సమ్మిట్స్ ఎక్కడెక్కడ జరిగాయి అంటే మన ఇండియాలో. నెక్స్ట్ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 2025 అనేది న్యూఢిల్లీలో జరిగింది. అలాగే వరల్డ్ ఎన్వైరన్మెంట్ సమ్మిట్ అనేది న్యూఢిల్లీలో జరిగింది. అలాగే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 2025 హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. అలాగే గ్లోబల్ సస్టైనబుల్ సమ్మిట్ 2025 హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. అలాగే 28th నేషనల్ గవర్నెన్స్ సమ్మిట్ హెల్డ్ ఇన్ విశాఖపట్నం. అలాగే ఇంటర్నేషనల్ యోగా డే 2025 ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నం. అలాగే వరల్డ్ స్పిరిచువల్ సమ్మిట్ 2025 హెల్డ్ ఇన్ ఎక్కడంటే వారణాసి. అలాగే ఏషియన్ ఇండియన్ యూత్ సమ్మిట్ 2025 హెల్డ్ ఇన్ గోవా. అలాగే ఉమెన్ సమ్మిట్ 2025 వచ్చి ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్ అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. మన ఇండియాలో ఏ ప్లేసెస్ ఎక్కడ సమ్మిట్ జరిగిందని చెప్పి. నెక్స్ట్ ఇవి చూడండి, COP30 క్లైమేట్ సమ్మిట్ ఎక్కడంటే బ్రెజిల్. అలాగే IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ 2025 హెల్డ్ ఇన్ ఎక్కడంటే అబు ధాబి. నెక్స్ట్ క్రికెట్ కరెంట్ అఫైర్స్ అండి. చూడండి, క్రికెట్కి సంబంధించి ఫస్ట్ విజయ్ హజారే ట్రోఫీ ఎవరు విన్ అయ్యారు? 2025-26 విజయ్ హజారే ట్రోఫీ ఎవరు గెలిచారంటే విన్నరు విదర్భ. అర్థమైందా? విదర్భ గెలిచారు. మీరు జస్ట్ విన్నరు, రన్నరప్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఇవి అంతగా అడగడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 విన్నర్ వచ్చి ఎవరంటే విదర్భ, రన్నరప్ వచ్చి ఎవరంటే సౌరాష్ట్ర అనమాట. అలాగే రంజీ ట్రోఫీ ఎవరు గెలిచారు 2024-25 అది విజయ్ హజారే ట్రోఫీ విదర్భయే. అలాగే రంజీ ట్రోఫీ కూడా విదర్భయే. రన్నరప్ వచ్చి ఎవరంటే కేరళ అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ అలాగే సాయిద్ ముస్తక్ అలీ ట్రోఫీ 2025-26 విన్నర్ వచ్చి ఎవరంటే జార్ఖండ్, రన్నరప్ వచ్చి హర్యానా. అలాగే మెన్స్ T20 ఏషియా కప్ 2025 హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ హోస్ట్ చేశారండి? మెన్స్ T20 ఏషియా కప్ వచ్చి UAE అనమాట. అర్థమైందా? హోస్ట్ UAE, విన్నర్ వచ్చేవారంటే ఇండియా. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హోస్ట్ ఇన్ విచ్ కంట్రీస్ అంటే పాకిస్తాన్ అండ్ UAE, విన్నర్ వచ్చేవారంటే ఇండియా. అలాగే వరల్డ్
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఇది క్రికెట్లో అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. క్రికెట్ కరెంట్ అఫైర్స్ మీద ఈ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఈజ్ హెల్డ్ ఇన్ ఎక్కడంటే విచ్ కంట్రీ అంటే లార్డ్స్ ఇంగ్లాండ్. అలాగే ఎవరు గెలుచుకున్నారంటే విన్నర్ ఈజ్ సౌత్ ఆఫ్రికా. అలాగే ఇది T20 బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్ 2024 ఎవరు గెలిచారంటే పాకిస్తాన్ అన్నమాట. అర్థమైందా? అలాగే ఈ T20 బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్ 2024లో ఎవరు విన్నర్ పాకిస్తాన్. అదే ఫస్ట్ T20 బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్ 2024 ఫస్ట్ ఎడిషన్ ఫస్ట్ T20 బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్ ఎవరు గెలిచారంటే ఇండియా అనమాట. అర్థమవుతుందా? ఇది నెక్స్ట్ అలాగే ఐసీసీ అండర్-19 మెన్స్ ఉమెన్ T20 వరల్డ్ కప్ 2025 హోస్ట్ ఎక్కడ హోస్ట్ చేశారంటే మలేషియా అనమాట. విన్నర్ వచ్చి ఇండియా. ఐసీసీ అండర్-19 ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2025 హోస్ట్ వచ్చేవారంటే మలేషియా. విన్నర్ వచ్చి ఇండియా. నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. ఆస్కార్స్ గురించి, ఆస్కార్స్ 2026 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా క్వశ్చన్ అయితే అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, చూసుకోండి. ఫస్ట్ బెస్ట్ పిక్చర్ అంటే మంచి పిక్చర్కి ఏ మూవీకి అవార్డు వచ్చింది ఆస్కార్ అంటే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనే మూవీకి బెస్ట్ పిక్చర్ ఆస్కార్ అనేది వచ్చింది. బెస్ట్ పిక్చర్ ఆస్కార్ గోస్ టు వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. అలాగే బెస్ట్ డైరెక్టర్ ఎవరికంటే పాల్ థామస్ ఆండర్సన్ అనమాట. చూడండి, పాల్ థామస్ ఆండర్సన్ ఈజ్ అవార్డెడ్ ఫర్ ద బెస్ట్ డైరెక్టర్ అనమాట. ఆస్కార్ అవార్డు వచ్చింది. అలాగే బెస్ట్ యాక్టర్ ఎవరంటే మైకిల్ బి జార్డన్ అనమాట. మైకిల్ బి జార్డన్కి సిన్నర్స్ అనే మూవీకి బెస్ట్ యాక్టర్ అనేది వచ్చింది. ఆయనకి ఇది ఫస్ట్ ఆస్కార్ అవార్డు అనమాట, మైకిల్ బి జార్డన్. అలాగే బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ వచ్చి ఎవరంటే సీన్ పెన్ అనమాట. సీన్ పెన్ ఇస్ ద ఫస్ట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఏ మూవీకి వచ్చిందంటే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ఈ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్కి ఏమో వచ్చింది బెస్ట్ పిక్చర్. అలాగే బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా ఈ మూవీకి వచ్చింది, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ఏదో ఇక్కడ ఉంది చూసారా మూవీ, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. అలాగే బెస్ట్ యాక్ట్రెస్ ఎవరికి వచ్చిందంటే జెస్సీ బెక్లే. ఏ మూవీ కంటే హ్యామ్నెట్ అనమాట. హ్యామ్నెట్ మూవీకి ఈ జెస్సీ బెక్లేక్ అనేది బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అనేది వచ్చింది, ఆస్కార్. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ వచ్చి ఎవరంటే ఆమీ మ్యాడిగన్ అనమాట. వెపన్స్ అనే మూవీకి ఆమీ మ్యాడిగన్ అనేది బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అనేది వచ్చింది. అలాగే ఆమీ మ్యాడిగన్ అనమాట. అర్థమైందా? ఆర్గనైజ్డ్ ఆస్కార్ అవార్డ్స్ ఆర్గనైజ్డ్ బై ఎవరంటే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆఫ్. ఇది కొన్నిసార్లు అడుగుతుంటాడు, ఈ ఆస్కార్ అవార్డ్స్ ఇస్తారు కదా, అసలు అది ఎవరు ఆర్గనైజ్ చేస్తారని చెప్పి కొన్నిసార్లు ఎగ్జామ్లో అడుగుతారు. దిస్ ఆర్గనైజ్డ్ బై అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వాళ్ళు ఈ ఆస్కార్ అవార్డ్స్ని ఆర్గనైజ్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మిలిటరీ ఎక్సర్సైజెస్ ఇన్ 2025. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మిలిటరీ ఎక్సర్సైజెస్ అంటే వేరే కంట్రీతో మిలిటరీ యొక్క కోఆపరేషన్ చేసినప్పుడు ఒక నేమ్ అంటూ ఇస్తారు. ఎగ్జామ్లో ఏం అడుగుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది ఏకతా ఎక్సర్సైజ్ ఇడ్ హెల్డ్ మిలిటరీ ఎక్సర్సైజెస్ బిట్వీన్ విచ్ కంట్రీస్ అని అడుగుతాడు అనమాట. బిట్వీన్ ఏంటంటే ఇండియా అండ్ మాల్దీవ్స్. ఎక్కడ జరిగిందంటే మాల్దీవ్స్లో జరిగింది ఏకతా అనేది. అలాగే హరిమౌ శక్తి అనే మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏ బిట్వీన్ కంట్రీస్ జరిగాయంటే ఇండియా అండ్ మలేషియా మధ్యన జరిగింది. లొకేషన్ ఎక్కడంటే రాజస్థాన్, ఇండియా. అలాగే గరుడా శక్తి అనే మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏ కంట్రీస్ మధ్యన జరిగిందంటే ఇండియా అండ్ ఇండోనేషియా. ఎక్కడ జరిగిందంటే హిమాచల్ ప్రదేశ్, ఇండియా. అలాగే గరుడ శక్తి, అలాగే ఇక్కడ చూడండి, ఇది గరుడ శక్తి బిట్వీన్ ఇండియా అండ్ ఇండోనేషియా. గరుడ మిలిటరీ ఎక్సర్సైజెస్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్లో జరిగింది. అర్థమైంది? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్. నెక్స్ట్ అజియా బ్యారియర్ అనేది ఏ కంట్రీస్ మధ్యన ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగిందంటే ఇండియా అండ్ యునైటెడ్ కింగ్డమ్ మధ్యన. అది ఎక్కడ జరిగిందంటే ఇండియాలో జరిగిందండి, రాజస్థాన్లో. అలాగే కొన్ఖాన్ 2025 ఇది కూడా ఎవరి మధ్యన జరిగిందంటే ఇండియా అండ్ యునైటెడ్ కింగ్డమ్లో జరిగింది. ఎక్కడ జరిగిందంటే వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో, మన వెస్ట్ కోస్ట్లో జరిగింది. అర్థమైందా? అదే కొన్ఖాన్ 2025 మిలిటరీ ఎక్సర్సైజెస్ బిట్వీన్ విచ్ కంట్రీస్ అంటే ఏంటి, ఇండియా అండ్ యునైటెడ్ కింగ్డమ్. అలాగే అజియా వారియర్ ఈజ్ ఎ మిలిటరీ ఎక్సర్సైజెస్ హెల్డ్ బిట్వీన్ విచ్ కంట్రీస్ అంటే ఇండియా అండ్
యునైటెడ్ కింగ్డమ్, అలాగే కొన్కాన్ కూడా. అలాగే ఇక్కడ చూసుకోండి, కన్ఫ్యూజన్ అవ్వకండి. గరుడా శక్తి మీన్స్ ఇండియా అండ్ ఇండోనేషియా మిలిటరీ ఎక్సైజ్. గరుడా అంటే ఇండియా అండ్ ఫ్రాన్స్ అనమాట. నెక్స్ట్ జైమాక్స్ ఇక్కడ ఉంది. జైమాక్స్ జపాన్కి ఇండియాకి జరిగిందండి. ఎక్కడ జరిగిందంటే జపాన్లో జరిగింది. అలాగే సూర్య కిరణ్ అనేది మిలిటరీ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్ అనమాట. ఎక్కడ లొకేషన్ అంటే పిథోర్గఢ్ ఉత్తరాఖండ్లో జరిగింది. అలాగే మిత్రశక్తి అనే మిలిటరీ ఎక్సైజ్ ఎవరి మధ్య జరిగిందంటే ఇండియా అండ్ శ్రీలంక. అర్థమైందా? ఇండియా అండ్ శ్రీలంక మధ్యన ఈ మిత్రశక్తి అనేది జరిగింది. అలాగే సూర్యకిరణ్ ఈజ్ ఎ మిలిటరీ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్ అనమాట. అలాగే సిల్నెక్స్ ఇక్కడ ఉంది కదా, శ్రీలంక. ఇండియా అండ్ శ్రీలంక జరిగింది. ఎక్కడ జరిగిందంటే శ్రీలంక. అయితే బోత్ చూడండి, మిత్రశక్తి మిలిటరీ ఎక్సైజ్ అలాగే స్లీనెక్స్ మిలిటరీ ఎక్సైజెస్ ఎవరి మధ్యన, ఏ కంట్రీస్ మధ్యన జరిగిందంటే బోత్ ఇండియా అండ్ శ్రీలంక. నెక్స్ట్ జాయింట్ మిలిటరీ ఎక్సైజెస్ అండి. డిజర్ట్ సైక్లోన్ ఎవరెవరి మధ్యన జరిగిందంటే ఇండియా అండ్ యూఏఈ మధ్యన ఈ డిజర్ట్ సైక్లోన్ అనే జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అనేది జరిగింది. అలాగే ఏక్ విరన్ అనే జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఎవరి మధ్యన అంటే ఇండియా అండ్ మాల్దీవ్స్. అలాగే సూర్యకిరణ్ ఇండియా అండ్ నేపాల్. ఈ సూర్యకిరణ్ అనేది ఎవరి మధ్యన పడింది, అది ఇక్కడ ఇండియా అండ్ నేపాల్. అర్థమవుతుందా? ఏక్ విరన్ అనేది ఏక్తా అనేది ఇండియా అండ్ మాల్దీవ్స్. చూడండి, ఏక్తా అనే మిలిటరీ ఎక్సైజెస్ ఎవరి మధ్య జరిగిందంటే ఇండియా అండ్ మాల్దీవ్స్ అనమాట. అర్థమవుతుందా? ఏంటది ఏక్ విరన్ బోత్ ఆర్ మిలిటరీ ఎక్సైజెస్ హెల్డ్ బిట్వీన్ విచ్ కంట్రీస్ అంటే ఇండియా అండ్ మాల్దీవ్స్. అలాగే మిత్రశక్తి అంటే ఇండియా శ్రీలంక. అలాగే ఏకువీరన్ అంటే ఇండియా అండ్ మాల్దీవ్స్ అనమాట. ఏకువీరన్. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ 2026 ఎవరెవరు అపాయింట్ అయ్యారు ఏంటో చూసుకోండి. ఫస్ట్ ఐటీబీపీ డైరెక్టర్ జనరల్. అర్థమైందా? ఇండియన్ టిబెటన్ బార్డర్ అనమాట. డైరెక్టర్ జనరల్ ఎవరంటే శైల్జిత్ కపూర్ అనమాట. శైల్జిత్ కపూర్. అలాగే బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే ప్రవీణ్ కుమార్. బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ వెరీ వెరీ ఇంపార్టెంట్స్, ఇవి కూడా అడుగుతాడు బ్యాంక్స్లో, రైల్వేస్లో. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే ప్రవీణ్ కుమార్. అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ ఎవరంటే రాకేష్ అగర్వాల్. అలాగే కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరంటే సుజయ్ పాల్. అలాగే మేఘాలయ హైకోర్టు చీఫ్ జస్టిస్ రేవతి మోహతి దేరే. అలాగే ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరంటే మనోజ్ కుమార్ గుప్తా. అలాగే చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్పోర్ట్స్ ఎవరంటే రమేష్ కుమార్ జునేజా. అలాగే డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ సిల్క్ బోర్డ్ ఎవరంటే పిఎస్ గిరీష. అలాగే సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరంటే జేఏ మహమ్మద్ ముస్తక్. అలాగే చీఫ్ సెక్రటరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఎవరంటే నందిని చక్రవర్తి. అలాగే ఇండియన్ ఉమెన్స్ హాకీ టీమ్ కోచ్ ఎవరంటే జ్యోత్ మార్జిన్. అలాగే డీడీ న్యూస్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే మమతా వర్మ. అలాగే మహారాష్ట్ర డీజీపీ ఎవరంటే సదానంద్ దేట్. అంటే ఈ 2026 న్యూగా అపాయింట్ అయింది ఎవరని చెప్పి ఇదనమాట. పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరంటే జే సంజయ్ కుమార్. అలాగే జార్ఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేష్ శరశ్చంద్ర శర్మ. అలాగే బీఆర్ఓ డైరెక్టర్ జనరల్ బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్. అలాగే ఎన్పిఎస్ ట్రస్ట్ చైర్మన్ ఎవరంటే దినేష్ కుమార్ ఖారా. అలాగే వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎవరంటే నాగేష్ కపూర్. అలాగే హోయండర్ మోటార్స్ ఇండియా సిఇఓ తరుణ్ గార్గ్. అలాగే హర్యానా డీజీపీ అజయ్ సింఘాల్. అలాగే డీజీఎఫ్టీ డైరెక్టర్ జనరల్ ఎవరంటే లావ్ అగర్వాల్. ఇందులో బాగా వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫస్ట్ త్రీ చూసారా, ఇండియన్ టిబెటన్ బార్డర్ ఉంది కదా, అది డైరెక్టర్ జనరల్ ఎవరంటే శైల్జిత్ కపూర్. అలాగే బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే ప్రవీణ్ కుమార్. అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ ఎవరంటే రాకేష్ అగర్వాల్. రాకేష్ అగర్వాల్. అపాయింట్మెంట్స్లో ఫస్ట్ త్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్ చూసుకోండి. పెర్ఫెక్షన్ అనే బుక్ ఏ సెటైర్ ఆన్ మోడర్న్ లైఫ్ గురించి ఎవరు రాశారంటే విన్ సెంజో లాట్రోనికో అనే ఆమె రాశారు. ఐఆమ్ గోపిచంద్ పి హిందూజా
ఐఎమ్ అనే బుక్ గోపిచంద్ పి హిందూజా అనే ఆమె రాసింది. అలాగే పార్లమెంట్ పవర్స్ ఫంక్షన్స్ అండ్ పార్లమెంట్ యొక్క పవర్స్ ఫంక్షన్స్ అండ్ ప్రివిలేజెస్ గురించి రాసింది ఎవరంటే కేఎస్ చౌహాన్ అనమాట. అలాగే హాట్ ల్యాంప్ అనే బుక్ రాసింది ఎవరంటే బాను ముస్తక్. అలాగే జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ త్రూ ద ఏజెస్ అనే బుక్ రాసింది ఎవరంటే అమిత్ షా అనమాట. చూసుకోండి, అమిత్ షా బుక్ రోడ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ త్రూ ద ఏజెస్ అనే బుక్ రాసింది అమిత్ షా. ఇండియన్ రెనెజెన్స్ ద మోడీ డికేడ్ డాక్టర్ ఐశ్వర్య పండిట్ అనే రాసింది. ఇండియన్ రెనెజెన్స్ అండ్ ద మోడీ డికేడ్. అలాగే దియా సలై కైలాస్ సత్యార్థి అనేది దియా సలై అనే బుక్ రాశారు. అయితే కైలాస్ సత్యార్థికి ఇంపార్టెన్స్ ఏంటంటే నోబెల్ పీస్ ప్రైజ్ అనేది వచ్చిందండి. ఈ కైలాస్ సత్యార్థికి బుక్ రాసింది ఏంటంటే దియా సలై. ద కంటోన్మెంట్ కాన్స్పిరసీ ఏ మిలిటరీ థ్రిల్లర్ గురించి కంటోన్మెంట్ కాన్స్పిరసీ ఎవరు రాశారంటే జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానా. వై భారత్ మ్యాటర్స్ ఎవరు రాశారంటే డాక్టర్ ఎస్ జయశంకర్ అనమాట రాశారు. చూడండి, జయశంకర్ రాశారు. ఏ బుక్ అంటే వై భారత్ మ్యాటర్స్. అలాగే స్పీకింగ్ విత్ నేచర్ ద ఆరిజిన్స్ ఆఫ్ ఇండియా ఎన్వార్న్మెంటలిస్ట్ ఈ బుక్ ఎన్వార్న్మెంటలిజం అనే బుక్ ఎవరు రాశారంటే రామచంద్ర గుహ. అలాగే బ్రింగ్ ఇట్ ఆన్ ద ఇంక్రెడిబుల్ స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనే బుక్ ఎవరు రాశారంటే దీపికా మాలిక్ అనమాట. దీపికా మాలిక్ అనే బుక్ రాశారు. ఈమె వచ్చి ఏంటంటే రెస్ట్లర్ అనమాట. బ్రింగ్ ఇట్ ఆన్ ద ఇంక్రెడిబుల్ స్టోరీ ఆఫ్ మై లైఫ్. అలాగే చౌహాన్ ఖాన్ ఫుడ్ ఎకనామిక్స్ అండ్ సొసైటీ ఆ బుక్ ఎవరు రాసిందంటే అభిజిత్ బెనర్జీ. అలాగే విట్నెస్ అనే బుక్ ఎవరు రాశారంటే సాక్షి మాలిక్, ఈమె కూడా వెయిట్ లిఫ్టరే. అలాగే రామానుజన్ జర్నీ ఆఫ్ ఎ గ్రేట్ మ్యాథమెటిషియన్ రాసింది ఎవరంటే అరుణ్ సింఘాల్ అండ్ దేవేంద్ర కుమార్ శర్మ. వీళ్ళిద్దరు కలిపి రామానుజన్ జర్నీ ఆఫ్ గ్రేట్ మ్యాథమెటిషియన్ అనే బుక్ రాశారు. అలాగే చూ నతియన్ ముజే పసంద్ హై ఆనందీబెన్ పటేల్ అనమాట. ఆనందీబెన్ పటేల్ అనేది ఈ బుక్ రాశారు ఆనందీబెన్ పటేల్ గారు. షోనా హుతియన్ ముజే పసంద్ హై. నెక్స్ట్ టిప్పు సుల్తాన్ ద సాగా ఆఫ్ మైసూర్ ఇంటర్ విక్రమ్ సంపత్ అనేవారు ఈ బుక్ రాశారు. అలాగే ఎంఎస్ స్వామినాథన్ ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియన్ రాసింది ఎవరంటే ప్రియంబద జయకుమార్. ఏ బుక్ అంటే ఎంఎస్ స్వామినాథన్ ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా. ప్రియంబద జయకుమార్. ఎందుకు ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా అనేది ఎందుకు తిండి పెట్టారంటే ఇండియాకి, ఎందుకంటే గ్రీన్ రెవల్యూషన్ని మన ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్ అని చెప్తాం. ఎందుకంటే హై హీల్డింగ్ వెరైటీ సీడ్స్ తీసుకొచ్చారు కాబట్టి అప్పుడు ప్రొడక్షన్ అనేది బాగా ఇంక్రీజ్ అయ్యింది ఇండియాలో. అందుకే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇండియా అంటాం. అందుకే ఆయన పైన బుక్ రాసిన ఏంటి ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా రాసింది ఎవరంటే ప్రియంబద జయకుమార్. నెక్స్ట్ నోబెల్ ప్రైజెస్ 2005. అలాగే సుభాష్ చంద్రబోస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డ్ అనేది ఎవరికి వచ్చిందంటే లెఫ్టినెంట్ కల్నల్ సీతా అశోక్ సెల్కేకి వచ్చిందనమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డ్ 2026. అలాగే నోబెల్ ప్రైజెస్ 2025. అలాగే నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ 2025లో లిటరేచర్లో ఎవరికి వచ్చిందంటే లాస్లో క్రాస్నా హోరైకై అనే ఆమెకి నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ ఇచ్చారు. అయితే గ్రూప్ 1కి గ్రూప్ 2కి యూపీఎస్సీకి ప్రిలిమ్స్ డిఫరెన్స్ ఏంటంటే దీనికి మామూలుగా ఈ బ్యాంక్స్కి అలాగే ఎస్ఎస్సికి ఆర్ఆర్బీకి జస్ట్ ఇలా అడిగేస్తారు అనమాట. నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ 2025లో ఎవరికి వచ్చిందంటే అలాగని జస్ట్ ఇలా అడుగుతాడు. కానీ మన గ్రూప్ 1 గ్రూప్ 2 అసలు ఏ బుక్కి వచ్చింది నోబెల్ ప్రైజ్, అసలు ఆ బుక్ ఏం చెప్తుంది ఏంటి అని చెప్పి అలాగ అడుగుతాడు అనమాట క్వశ్చన్స్. ఓకేనా. నెక్స్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే మరియా కొరినా మచాడో ఆమెకు ఈ నోబెల్ పీస్ ప్రైజ్ అనేది వచ్చింది. అలాగే నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీలో ఎవరికి వచ్చిందంటే సుస్ము కిత్గవా. అలాగే రిచార్డ్ రాబ్సన్, అలాగే ఓమర్ ఎం యాగి అనే వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీలో వచ్చింది. అలాగే నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే మరియా కొరినా మచాడో నాకు వచ్చింది. అలాగే నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్లో ఎవరికి వచ్చింది అంటే మ్యారీ ఈ బ్రాంకో, ఫ్రెడ్ రామ్స్ డెల్, అలాగే సిమ్మాన్ సకాగుచి నాకు వచ్చింది. నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్లో ఎవరికి వచ్చిందంటే మ్యారీ
లీ బ్రాంక్హౌ, అలాగే ఫ్రెడ్ రామ్స్డెల్, అలాగే సిమోన్ సకాగుచి నాలుగు నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్లో వచ్చింది. అలాగే నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్లో ఎవరికి వచ్చింది? నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ ఎవరికి వచ్చిందంటే జోయల్ మోక్యూర్, అలాగే ఫిలిప్పి అగియాన్, అలాగే పీటర్ హౌవిట్ అనే వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్లో వచ్చింది. అలాగే నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్లో ఎవరికి వచ్చింది? జాన్ క్లర్కే, అలాగే మైకిల్ హెచ్ డెవరెట్, అలాగే జాన్ ఎం మార్టినెస్కి నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్లో వచ్చింది. అలాగే అదే నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ మళ్ళీ రిపీట్ అయింది చూడండి. జాన్ క్లర్కే, అలాగే మైకిల్ హెచ్ డివోరెట్, అలాగే జాన్ ఎం మార్టినెస్కి నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్లో వచ్చింది. అలాగే మిస్ యూనివర్స్ ఇండియా వచ్చేవారంటే మణిక విశ్వకర్మ వాజ్ ద మిస్ యూనివర్స్ ఇండియా. అర్థమైందా? ఎవరు? మిస్ యూనివర్స్ ఇండియా వచ్చేవారంటే మణిక విశ్వకర్మ. అలాగే మిస్ యూనివర్స్ ఎవరు వచ్చారంటే సేరీ సింగ్ ఇస్ ద మిస్ యూనివర్స్ అనమాట. అర్థమవుతుంది. నెక్స్ట్ నెల్సన్ మండేలా అవార్డు అనేది ఎవరికి వచ్చిందంటే బ్రెండా రేనాల్డ్స్, అలాగే కెనడీ ఓడేడి. నెల్సన్ మండేలా అవార్డు ఎవరికి వచ్చిందంటే బ్రెండా రేనాల్డ్స్, అలాగే కెనడీ ఓడేడికి వచ్చింది. అలాగే రామ్సార్ అవార్డు ఎవరికి వచ్చిందంటే జయశ్రీ వెంకటేషన్కి రామ్సార్ అవార్డు అనేది వచ్చింది. అలాగే మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు ఎవరికి వచ్చిందంటే డి గుకేష్, మను బేకర్, హర్మన్ ప్రీత్ సింగ్, అలాగే ప్రదీప్ కుమార్కి మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు అనేది వచ్చింది. డి గుకేష్, మను బేకర్, హర్మన్ ప్రీత్ సింగ్, అలాగే ప్రదీప్ కుమార్కి అనమాట. అది మొత్తం. నెక్స్ట్ టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాగే జీపీ బిర్లా మెమోరియల్ అవార్డు ఎవరికి వచ్చిందంటే వి నారాయణ్. అలాగే ఫోఫా పీస్ అవార్డు ఎవరికి వచ్చిందంటే డొనాల్డ్ ట్రంప్. అలాగే మనోహర్ పారికర్ యంగ్ సైంటిస్ట్ అవార్డు ఎవరికి వచ్చిందంటే సాయి గౌతమ్. నెక్స్ట్ శాస్త్ర రామానుజన అవార్డు ఎవరికి వచ్చిందంటే అలెగ్జాండర్ స్మిత్. అలాగే బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే సునీల్ అమృత్. ఇది ఇంపార్టెంట్ అండి. బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ అనేది ఎవరికి వచ్చిందంటే సునీల్ అమృత్కి ఈ బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ పిసి భట్టాచార్య బుక్ ప్రైజ్ అనేది ఎవరికి వచ్చిందంటే మన్మోహన్ సింగ్ అనమాట. అర్థమైందా? ఇలాంటివి అడిగే ఛాన్సెస్ ఉంటే పిసి భట్టాచార్య బుక్ ప్రైజ్ అనేది ఎవరికి వచ్చింది? హూ గాట్ పిసి భట్టాచార్య బుక్ ప్రైజ్ అంటే మన్మోహన్ సింగ్. అలాగే వికాస్ ఇంటర్నేషనల్ అవార్డు ఎవరికి వచ్చిందంటే అనురాగ్యన్ కస్వరావ్కి ఈ వికాస్ ఇంటర్నేషనల్ అవార్డు అనేది వచ్చింది. అలాగే ఇజ్రాయిల్ పీస్ ప్రైజ్ అనేది ఎవరికి వచ్చిందంటే డొనాల్డ్ ట్రంప్కి అనమాట. ఇజ్రాయిల్ పీస్ ప్రైజ్ అనేది ఎవరికి వచ్చింది? డొనాల్డ్ ట్రంప్కి వచ్చింది. అలాగే విజ్ఞాన్ రత్న అవార్డు ఎవరికి వచ్చిందంటే జయంత్ విష్ణు నర్లికర్కి విజ్ఞాన్ రత్న అవార్డు వచ్చింది. అలాగే జయంత్ విష్ణు నర్లికర్కి ఏ అవార్డు వచ్చిందంటే విజ్ఞాన్ రత్న అవార్డు. ఇప్పుడు చెప్పబోయేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా 100% డ్యామ్ షూర్ ఖచ్చితంగా 1 మార్క్ అయితే పక్కా అడుగుతాడండి. ర్యాంక్స్ అన్నమాట. ఇండెక్స్ ర్యాంకింగ్స్, ఇండియా ర్యాంకింగ్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హెచ్ఐడి ఇండియా ర్యాంక్ అంతా 130. అలాగే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ అంతా అంటే ఎన్ని కంట్రీస్కి ఉంటే మన ర్యాంక్ ఎంత ఉంది? 123కి మన ర్యాంక్ వచ్చి 102. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ వచ్చి 99 అనమాట. ఇది బెటర్గా ఉంది. అలాగే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ వచ్చి మన ర్యాంకు 118. అలాగే గ్లోబల్ పీస్ ఇండెక్స్ మన ర్యాంక్ వచ్చి 115. అలాగే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ వచ్చి ర్యాంక్ వచ్చి 14. ఇది బాగానే ఉంది. నెక్స్ట్ పర్సెప్షన్ ఇండెక్స్ 91 ర్యాంక్. అలాగే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ర్యాంక్ 151. అలాగే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 38 ర్యాంకు. అలాగే క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025 ర్యాంక్ వచ్చి 10. అలాగే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2026 వచ్చి 4. అలాగే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 వచ్చి ర్యాంక్ వచ్చి 85.
హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఫస్ట్ వచ్చి సింగపూర్ అనమాట. అలాగే ఏషియా పవర్ ఇండెక్స్ 2025 ర్యాంక్ 3. అలాగే ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2025 ర్యాంక్ వచ్చి 39. అలాగే ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025 వచ్చి 71. అలాగే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2026 వచ్చి 4th. అలాగే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 వచ్చి ఆల్రెడీ ఇచ్చారు ఇక్కడ 85. అలాగే ఏషియా పవర్ ఇండెక్స్ వచ్చి 3rd. అలాగే ట్రావెల్ అండ్ టూరిజం ఇండెక్స్ 71. అయితే ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపార్టెంట్ మన ఇండియా ర్యాంకు అడిగితే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ మన ఇండియా ర్యాంక్ ఎంత అని అడగొచ్చు. ఎంతంటే 85 అనమాట. ఇవన్నీ చదువుతారు కానీ దీని మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు. అలాగే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ 38. అలాగే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ 151. అలాగే ఇది కూడా పర్సెప్షన్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ వచ్చి ఎంతంటే 91. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 115. అలాగే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ర్యాంక్ వచ్చి 118. అర్థమవుతుంది. ఈ 3 కూడా ఫస్ట్ 3 కూడా వెరీ వెరీ ఇంపార్టెంటే. హ్యూమన్ డెవలప్మెంట్ ర్యాంక్ ఇండియా వచ్చి ఎంతంటే 130. అలాగే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ వచ్చి ఎంతంటే 102. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2025 ఇండియా ర్యాంక్ వచ్చి ఎంతంటే 102 అనమాట. గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ గ్రాండ్ స్లామ్ విన్నర్స్ 2025 అనమాట. టెన్నిస్ గురించి ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్ కేటగిరీలో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎవరు గెలిచారు అంటే చూడండి జెననిక్ సిన్నర్ అనమాట. డిఫిటెడ్ అలెగ్జాండర్ అనమాట. అలాగే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్ మ్యాడిసన్ కీస్ డిఫిటెడ్ ఆరియానా సబాలెంకా. అలాగే ఫ్రెంచ్ ఓపెన్ మెన్ కార్లస్ ఆల్కరెజ్. అలాగే ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్లో కోకో గఫ్ అనమాట. వింబల్డన్ మెన్ ఎవరు గెలిచారంటే జెననిక్ సిన్నర్. అలాగే వింబల్డన్ ఉమెన్ వచ్చి ఈగా స్వైటెక్. అలాగే యూఎస్ ఓపెన్ మెన్ వచ్చి కార్లస్ ఆల్కరెజ్. అలాగే యూఎస్ ఓపెన్ ఉమెన్ వచ్చి ఆరియానా సబాలెంకా. చూడండి ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎవరు జానిక్ సిన్నర్. అలాగే వింబల్డన్ మెన్లు కూడా జానిక్ సిన్నర్. అలాగే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్ మ్యాడిసన్ కీస్ ఇక్కడ మారారు ఉమెన్. మళ్ళీ ఇక్కడ కూడా మారారనమాట. అర్థమైంది. అలాగే ఉమెన్ చూడండి ఇక్కడ కోకో గఫ్ అనమాట. ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్ ఎవరు గెలిచారంటే కోకో గఫ్. అలాగే వింబల్డన్ ఉమెన్ టెన్నిస్ ఎవరు గెలిచారంటే ఈగా స్వైటెక్. అలాగే యూఎస్ ఓపెన్ ఉమెన్ ఎవరు గెలిచారంటే ఆరియానా సబాలెంకా. ఇదేనా ఇది ఫ్రెంచ్ ఓపెన్. నెక్స్ట్ 2026లో ఎర్లీ సీజన్ అంటే స్టార్టింగ్ యాజ్ ఆఫ్ మార్చ్ వరకు చూడండి. ఆస్ట్రేలియా ఓపెన్ మెన్ ఎవరు గెలిచారంటే కార్లస్ ఆల్కరెజ్. బాగా చాలా దాంట్లో ఉన్నారు చూడండి మెన్స్. యూఎస్ ఓపెన్లో కూడా ఎవరు గెలిచారు మెన్స్లో కార్లస్ ఆల్కరెజ్. అలాగే ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మెన్లో కూడా ఎవరు గెలిచారంటే కార్కలస్ ఆల్కరెజ్. అలాగే ఫ్రెంచ్ ఓపెన్ మెన్లో కూడా ఆయన గెలిచారు. అలాగే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్లో ఎవరంటే ఎలీనా రీబకినా అనే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్లో గెలుచుకున్నారు. అలాగే ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్ ఇది ఇందాక ఆల్రెడీ రిపీట్ అయింది. ఇది కార్లస్ ఆల్కరెజ్ చాలా వరకు ఈ మెన్స్ టెన్నిస్ ఓపెన్లో గెలుచుకున్నారు. ఓకేనా ఆస్ట్రేలియా ఓపెన్ మెన్. నెక్స్ట్ ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్స్ 2026 ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరు? ఢిల్లీ ఖేల్ మహాకుంభ్ 2026 బ్రాండ్ అంబాసిడర్ వచ్చి శిఖర్ ధవన్ అండి. అలాగే ఫిట్ ఇండియా ఐకాన్ వచ్చి ఆయుష్మాన్ ఖురానా. అలాగే పీఈటీ పేట పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఇండియా రవీనా తాండం. అలాగే T20 వరల్డ్ కప్ 2026 బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే రోహిత్ శర్మ. థాయిలాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ సోను సూద్. అలాగే యూనిసెఫ్ యునైటెడ్ నేషన్ ఇండియన్ కల్చరల్ ఎడ్యుకేషనల్ అనమాట ఎడ్యుకేషన్ వచ్చి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే కరీనా కపూర్ అనమాట. అలాగే మాల్దీవ్స్ గ్లోబల్ టూరిజంకి కత్రినా కైఫ్. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్కి హర్మన్ ప్రీత్ కౌర్. అలాగే ఆడి ఇండియాకి వచ్చి నీరజ్ చోప్రా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్ వచ్చి మహేంద్ర సింగ్ ధోని.
అలాగే 5th భారత్ రంగ్ మహోత్సవ్ 2024 పంకజ్ త్రిపాఠి, యురేకా ఫోర్బ్స్, శ్రద్ధా కపూర్, వరల్డ్ పారా అథ్లెట్ కంగనా రనౌత్, కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి బ్రాండ్ అంబాసిడర్ అనిల్ కుంబ్లే, అలాగే జార్ఖండ్ స్టేట్ టూరిజంకి మహేంద్ర సింగ్ ధోని. అలాగే ఇది ఇంపార్టెంట్ అండి, ఎస్బీఐకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా అడుగుతారు, ఎవరంటే మహేంద్ర సింగ్ ధోని. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ టూరిజం క్యాంపెయిన్కి వచ్చి సారా టెండూల్కర్, హర్యానా స్టేట్ ఉమెన్ కమిషన్ కోచ్ బ్రాండ్ అంబాసిడర్ సెఫాలి వర్మ, క్రికెటర్ అనమాట, ఉమెన్స్ క్రికెటర్. అలాగే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఇండియా వచ్చి ఎవరు బ్రాండ్ అంబాసిడర్ అంటే సంజు శాంసన్. అలాగే బేటీ బచావ్ బేటీ పడావ్ ఇనిషియేటివ్కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే పింకీ మిర్జాపూర్. అలాగే స్పేస్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్ వచ్చి సంజనా సాంఘి. అలాగే పంజాబ్ స్టేట్ ఐకాన్ లోక్సభ ఎలక్షన్స్కి వచ్చి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే శుభ్మన్ గిల్, క్రికెటర్ అండి శుభ్మన్ గిల్. నెక్స్ట్ అపాయింట్మెంట్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి. చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ యునైటెడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ వచ్చి ఎవరంటే అజయ్ కుమార్. అలాగే చైర్మన్ ఆఫ్ 23rd లా కమిషన్ వచ్చి ఎవరంటే దినేష్ మహేశ్వరి. అలాగే చైర్మన్ ఆఫ్ ఇస్రో డాక్టర్ వి నారాయణ. అలాగే చైర్మన్ ఆఫ్ సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి ఎవరంటే తుహిన్ కాంతా పండే. అలాగే చైర్మన్ ఆఫ్ ఐఆర్డిఏ అజయ్ సేత్. అలాగే 37th ప్రెసిడెంట్ ఆఫ్ బీసీసీఐ అంటే క్రికెట్ గురించి అండి, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఎవరంటే మిథున్ మానస్. అలాగే చైర్మన్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఎవరంటే మహేంద్ర దేవ్. అలాగే డైరెక్టర్ ఆఫ్ సిబిఐ టెన్యూర్ ఎక్స్టెన్షన్ ఎవరంటే ప్రవీణ్ సుద్. అలాగే 9th చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చి వి రామసుబ్రహ్మణ్యం. అలాగే క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా టీవీ సోమనాథ్. అలాగే 15th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చి ఎవరంటే సిపి రాధాకృష్ణన్. అలాగే 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వచ్చి ఎవరంటే జ్ఞానేష్ కుమార్. 53rd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చి ఎవరంటే జస్టిస్ సూర్యకాంత్. 16th అటార్నీ జనరల్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎవరంటే ఆర్ వెంకట్రమణి. కాగ్ అంటారు అనమాట, కాగ్ అంటే కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చి ఎవరంటే కె సంజయ్ మూర్తి. అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్ వచ్చి ఎవరంటే ప్రవీణ్ రంజన్. అలాగే డీజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఐటీ ఇండియన్ టిబెటన్ బార్డర్ అనమాట వచ్చి పోలీస్ వచ్చి ఎవరంటే శత్రుఘ్న్ సింగ్ కపూర్. అలాగే చీఫ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రా చీఫ్ వచ్చి ఎవరంటే పరాగ్ జైన్ అనమాట. ఇప్పుడు ఇందులో ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఎగ్జామ్లు అడిగేవి కొన్ని చెప్తానంటే ఇవన్నీ చదవాలి ఇన్ కేస్ ఏమైనా వస్తుంది. కానీ ఇప్పుడు చెప్పి స్టార్ మార్క్ పెట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. చీఫ్ ఆఫ్ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ చీఫ్ వచ్చి ఎవరంటే పరాగ్ జైన్. ఓకేనా. నెక్స్ట్ కాగ్ ఇండియా కాగ్ ఎవరు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చి ఎవరంటే కె సంజయ్ మూర్తి. అలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చి ఎవరంటే ఆర్ వెంకట్రమణి. అలాగే ప్రెజెంట్ 53rd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చి ఎవరంటే జస్టిస్ సూర్యకాంత్. అలాగే ప్రెజెంట్ 26th ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వచ్చి ఎవరంటే జ్ఞానేష్ కుమార్. అలాగే 15th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చి ఎవరంటే సిపి రాధాకృష్ణన్. ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్, చైర్పర్సన్ 9th చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చి ఎవరంటే వి సుబ్రహ్మణ్యం. ఇవి స్టార్ మార్క్ పెట్టినవి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. బీసీసీఐ ప్రెసిడెంట్ స్పోర్ట్స్లో అడిగితే అడగొచ్చు మిథున్ మానస్. అలాగే చైర్మన్ ఆఫ్ సెబీ. అలాగే ఇది ఇంపార్టెంట్, చైర్మన్ ఆఫ్ ఇస్రో చైర్మన్ ఎవరంటే వి నారాయణ్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ఇస్రో. అలాగే చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ వచ్చి ఎవరంటే అజయ్ కుమార్ వాజ్ ద చైర్మన్ ఆఫ్ దేనికి యూపీఎస్సీకి అజయ్ కుమార్ అనే అతను చైర్మన్ అనమాట. గుర్తుపెట్టుకోండి, స్టార్ మార్క్ పెట్టినవి వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ చెప్తుంది జిఏ ట్యాక్స్ అనమాట. జిఏ ట్యాక్స్ అండ్ ఇండియా అంటే ఏ స్టేట్స్కి వచ్చాయి, దేనికి వచ్చాయి జిఏ ట్యాక్స్ చూడండి. ఫస్ట్ వచ్చి డైమండ్స్ అనమాట. పన్నా రీజన్కి డైమండ్స్కి జిఏ ట్యాగ్ వచ్చింది. జిఏ ట్యాగ్ అది ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్. పన్నా రీజన్ డైమండ్స్కి జిఏ ట్యాగ్ వచ్చింది, అంటే జాగ్రఫికల్ ఇండికేషన్. ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్ అనమాట. అలాగే అంబాజీ మార్బుల్ అనేది జిఏ ట్యాగ్ అంటే ఒక బ్రాండ్ టైప్ అనమాట, అంటే పర్టికులర్ స్టేట్ నుంచి ఆ బ్రాండ్ చాలా బాగుంటుందండి. అంబాజీ మార్బుల్కి వచ్చి గుజరాత్ అండి. అలాగే ట్యాంక్ బక్ పంథోంగ్ పులిట్ అనేది దేనికి వచ్చిందంటే మీకు సిక్కింకి వచ్చిందనమాట. అర్థమైంది, దేనికి వచ్చిందంటే సిక్కింకి వచ్చింది. అలాగే
రీనిడియా సిల్క్ అనేది దేనికి వచ్చిందంటే మేఘాలయ. అలాగే కనడియప్ప ఈ పేర్లను చూడండి. మీకు ఎగ్జామ్లో కొంచెం ఈజీగా మనకు తెలియకపోయిన ఆప్షన్ పెట్టడానికి ఇలాంటి నేమ్స్ సెలెక్ట్ చేస్తాయి. చూడండి సిమిలర్గా సౌత్ ఇండియన్ తెలుగు నేమ్స్ అయితే ఇలాంటివి ఉండవు. అయితే తమిళనాడు అయినా అవ్వాలి, లేకపోతే కేరళ అయినా అవ్వాలి. ఇదో అలాగనమాట. అలాగా కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తారు. కనడియప్ప అనేది కేరళ అనమాట. అలాగే సాన్గిరి బీన్ అనేది ఎక్కడంటే రాజస్థాన్. ఓజీ ఫెనీ అనేది గోవా. అలాగే కాశీ హ్యాండ్లూమ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. హ్యాండ్లూమ్, కాశీ హ్యాండ్లూమ్, అది జిఏ ట్యాగ్ ఏ స్టేట్ కంటే మేఘాలయ అనమాట, కాశీ హ్యాండ్లూమ్. అలాగే అమల్ సాద్ చికో అనే జిఏ ట్యాగ్ ఎవరికి వచ్చిందంటే గుజరాత్. అలాగే నోలన్ గర్ సందేశ్ జిఏ ట్యాగ్ వెస్ట్ బెంగాల్. అలాగే సౌదాగిరి బ్లాక్ ప్రింట్ దేనికి వచ్చిందంటే అహ్మదాబాద్, గుజరాత్ అనమాట, గుజరాత్ స్టేట్. అలాగే తీవలై ఫ్లవర్ గార్లాండ్ వచ్చి ఏ స్టేట్ కంటే తమిళనాడు. ఇది ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పిన నేమ్స్లోనే మనకి ఐడెంటిఫై చేయొచ్చు. తీవలై ఫ్లవర్ గార్లాండ్ అనేది తమిళనాడు స్టేట్కి వచ్చింది. అలాగే సితార్ అండ్ తాన్పురా అనేది మహారాష్ట్ర అనమాట. ఇది చూడండి మహారాష్ట్ర, స్పెల్లింగ్ సరిగ్గా విజిబుల్ లేదు, మహారాష్ట్ర. నెక్స్ట్ రిగ్నాయ్ ట్రెడిషనల్ అటైర్ అనేది త్రిపురాకు వచ్చింది. అలాగే రిగ్నాయ్ ట్రెడిషనల్ అటైర్ అనేది ఏ స్టేట్కి వచ్చిందండి? త్రిపురాకు వచ్చింది. అలాగే ఇప్పుడు చూడండి రీసెంట్లీ లాంచ్డ్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి. ఆర్డిఐ స్కీమ్ లాంచ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ 3 నవంబర్ 2025 అండి. అలాగే జ్ఞాన్ భారతం మిషన్ ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ బడ్జెట్ 2025. అలాగే సిఆర్ఓ పిక్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ జూన్ 2025. అలాగే తలాస్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై నెస్ విత్ యూనిసెఫ్ ఇండియా జూలై 2025. అలాగే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గరీబీ ముక్త్ గ్రామ యోజన గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ అండి, జూలై 2025. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గరీబ్ ముక్త్ గ్రామ యోజన. అలాగే ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ యోజన అనేది లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ బీహార్. అలాగే ఆది కర్మయోగి అభియాన్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. అలాగే ప్రధానమంత్రి ధ్యానక కృషి యోజన అనేది లాంచ్డ్ బై పిఎం నరేంద్ర మోడీ 11 అక్టోబర్ 2025. నేషనల్ కోఆపరేషన్ పాలసీ 2025 లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. అలాగే సేతు బంధు స్కాలర్ స్కీమ్ అనమాట, స్కాలర్ స్కీమ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఐకేఎస్ డివిజన్ అండ్ సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ. అలాగే అన్నదాత సుఖీభవ స్కీమ్ లాంచ్డ్ బై, ఈ అన్నదాత సుఖీభవ అనేది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది లాంచ్ చేశారు. అలాగే పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అలాగే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనేది లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆగస్ట్ 2025. అలాగే శ్రమ్శ్రీ స్కీమ్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ 2025. ఇవి అనమాట స్కీమ్స్ లాంచ్ చేశారు. నెక్స్ట్ పద్మవిభూషణ్ 2026. పద్మవిభూషణ్ 2026 ఎవరికి వచ్చిందంటే ధర్మేంద్ర సింగ్ దియోల్ అనమాట. ఆర్ట్లో మహారాష్ట్ర. పోస్ట్ మాస్టర్ అంటే చనిపోయిన తర్వాత ఇచ్చారు. అలాగే కేటీ థామస్ అనమాట, పబ్లిక్ అఫైర్స్ కేరళ. అలాగే ఎన్ రాజం ఆర్ట్ ఉత్తరప్రదేశ్కు ఇచ్చారు, ఉత్తరప్రదేశ్ ఆయన ఎన్ రాజం. అంటే విభూషణ్ అవార్డ్స్ 2026 ఎవరికి ఇచ్చారంటే ధర్మేంద్ర సింగ్ డియోల్. అలాగే కేటీ థామస్ ఆర్ట్ పరంగా ఆయనకి పద్మవిభూషణ్ ఇచ్చారు. అలాగే కేటీ థామస్కి పబ్లిక్ అఫైర్స్, అలాగే ఎన్ రాజన్కి ఆర్ట్ పరంగా, అలాగే పి నారాయణ్కి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేరళకు చెందిన ఆయన. అలాగే విఎస్ అచ్యుతానందన్కి పబ్లిక్ అఫైర్స్ కేరళ. పోస్ట్ మస్ అంటే చనిపోయిన తర్వాత విఎస్ అచ్యుతానందన్ కేరళ ఆయన. అలాగే పి నారాయణ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఈయన కూడా కేరళ. అలాగే ఎన్ రంజన్ ఆర్ట్ ఉత్తరప్రదేశ్. అలాగే కేటీ థామస్ పబ్లిక్ అఫైర్స్ కేరళ. అలాగే ధర్మేంద్ర సింగ్ డియోల్ ఆర్ట్ మహారాష్ట్ర పోస్ట్ మాస్ అనమాట. నెక్స్ట్ పద్మభూషణ్ అవార్డ్స్ 2026 ఎవరికి వచ్చారో చూడండి. ఆల్కా యజ్ఞిక్ ఆర్ట్ మహారాష్ట్ర చెందిన ఆయన ఆల్కా యజ్ఞిక్. అలాగే భగత్ సింగ్ కోశ్యారి పబ్లిక్ అఫైర్స్లు ఇచ్చారు ఉత్తరాఖండ్. అలాగే కాలిపట్టి రామస్వామి పళనిస్వామి మెడిసిన్లో ఇచ్చారు తమిళనాడు.
అలాగే మమ్ముట్టి ఆర్ట్ అనమాట, సినిమా హీరో, కేరళ సినిమా హీరో ఆర్ట్లో ఇచ్చారు మమ్ముట్టికి పద్మభూషణ్ 2026. అలాగే డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మెడిసిన్ యూఎస్ఏలు ఇచ్చారు. అలాగే పీయూష్ పాండే ఆర్ట్లో మహారాష్ట్రకి చెందిన ఆయన పోస్ట్ మాస్ అనమాట. అలాగే ఎస్కేఎం మిలియానందన్ సోషల్ వర్క్ తమిళనాడుకు చెందిన ఆయన. అలాగే సత్వదిని ఆర్ గణేష్ ఆర్ట్లో ఇచ్చారు కర్ణాటక. అలాగే శిబు సోరెన్ పబ్లిక్ అఫైర్స్ జార్ఖండ్ పోస్ట్ మాస్. అలాగే ఉదయ్ కోటక్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మహారాష్ట్ర. అలాగే వికే మల్హోత్రా పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీకి చెందిన ఆయన పోస్ట్ మాస్, ఈయనకి కూడా పోస్ట్ మాస్. అలాగే వెల్లపల్లి నటేషన్ పబ్లిక్ అఫైర్స్ కేరళ అనమాట. అలాగే విజయ్ అమృత్ రాజ్ అనమాట స్పోర్ట్స్ యూఎస్ఏ సంబంధించిన ఆయన. సో వీళ్ళందరూ కూడా ఏ అవార్డు వచ్చిందంటే పద్మభూషణ్ అనమాట. పద్మభూషణ్ 2026 అవార్డ్స్ అనమాట. వీళ్ళందరికీ పద్మభూషణ్ వచ్చింది, ఇప్పుడు చెప్పిన మెంబర్స్ అందరికీ కూడా. నెక్స్ట్ ఆస్కార్స్ 97 అకాడమిక్ అవార్డ్స్ ఆస్కార్స్ 2025 చూడండి. బెస్ట్ యాక్టర్ ఎవరికి వచ్చిందంటే ఎడ్రియన్ బ్రాడీ మూవీ వచ్చి ద బ్రూటలిస్ట్. అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ వచ్చి ఎవరికంటే కీరన్ కల్కిన్ రియల్ పెయిన్ అనే మూవీ అనమాట వచ్చింది ఎవరికంటే కీరన్ కల్కిన్. అలాగే బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేవరకంటే మైకీ మ్యాడిసన్ అనోరా అనే మూవీకి. అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ వచ్చేవారంటే జోయ్ సల్దానా మూవీ వచ్చి ఇమిలియా పెరేజ్. అలాగే బెస్ట్ సినిమాటోగ్రఫీ వచ్చేవరకంటే లాల్ కార్లీ ద బ్రూటలిస్ట్ అనే మూవీకి. అలాగే బెస్ట్ డైరెక్టర్ వచ్చి సీన్ బెకర్ అనోరా అనమాట. బెస్ట్ డైరెక్టర్ అనోరా అనే మూవీ తీసాడు ఆయన. అలాగే బెస్ట్ పిక్చర్ దేనికంటే అనోరా అనే బెస్ట్ మూవీ దేనికంటే అనోరా అనే మూవీకి వచ్చింది. అలాగే బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే వచ్చి సీన్ బేకర్ అనమాట. చూసుకోండి ద బ్రూటలిస్ట్ మూవీకి బెస్ట్ యాక్టర్ ఎడ్రియన్ బ్రాడీ. ఏ మూవీ అంటే తను తీసిన మూవీ, తను యాక్ట్ చేసిన మూవీ బ్రూటలిస్ట్ అనమాట. చూసుకోండి. అలాగే బెస్ట్ పిక్చర్ ఏంటంటే అనోరా అనమాట. అనోరా బెస్ట్ పిక్చర్. అలాగే బెస్ట్ డైరెక్టర్ కూడా అనోరా మూవీ తీసిన డైరెక్టర్కి వచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చి పులిట్జర్ ప్రైజ్ అనమాట 2025 ఎవరికి వచ్చిందంటే ఫస్ట్ ఫిక్షన్లో ఎవరికి వచ్చిందంటే జేమ్స్ పర్కివాల్ ఎవరెట్ అనమాట. నెక్స్ట్ డ్రామా వచ్చి పర్పస్ బ్రాండన్ జకాబ్స్ జెన్కిన్స్. అలాగే పోయిటరీ వచ్చి న్యూ అండ్ సెలెక్టెడ్ పోయమ్స్ మరియో హౌ. అలాగే మ్యూజిక్ వచ్చి స్కై ఐలాండ్స్ సుసి ఇబెరా. నెక్స్ట్ జ్ఞాన్పీఠ్ అవార్డ్స్ చూసుకుని నెక్స్ట్ జ్ఞాన్పీఠ్ అవార్డ్ 58th జ్ఞాన్పీఠ్ అవార్డ్ 2023 సాంస్క్రిట్ అండ్ గుల్జార్ జద్గురు రామభద్రాచార్య గాట్ అనమాట. ఎవరు జగద్గురు రామభద్రాచార్య అనమాట. జ్ఞాన్పీఠ్ 58th జ్ఞాన్పీఠ్ అవార్డు అనమాట. అలాగే 59th జ్ఞాన్పీఠ్ 2024 వచ్చి ఎవరికంటే వినోద్ కుమార్ శుక్లాకి వచ్చింది. 2023 వచ్చి జగద్గురు రామభద్రాచార్యకు వచ్చింది 50th జ్ఞాన్పీఠ్ అవార్డు. 59th జ్ఞాన్పీఠ్ అవార్డు 2024 వచ్చి వినోద్ కుమార్ శుక్లా అనమాట. అలాగే కొన్ని అదర్ ఇంపార్టెంట్ అవార్డ్స్ ఉన్నాయి. 34th సరస్వతి సమ్మాన్ 2024 వచ్చి సాధు భద్రదాస్. అలాగే పెన్ ప్రింటర్ ప్రైజ్ 2025 వచ్చి స్టెల్లా గైటను. అలాగే సాధు భద్ర స్వామినారాయణ సిద్ధాంత సుధా. అలాగే పెన్ ప్రింటర్ ప్రైజ్ 2025 స్టెల్లా గేటను. నెక్స్ట్ 83rd గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2026. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి, ఖచ్చితంగా అడుగుతాడు ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ గురించి కూడా. చూడండి 83rd గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2026లో బెస్ట్ ఫిలింకి వచ్చి హ్యామ్నెట్ అనమాట. బెస్ట్ ఫిలింకి వచ్చి హ్యామ్నెట్. అలాగే బెస్ట్ ఫిలిం మ్యూజికల్ అండ్ కామెడీ ఈజ్ దేనికి వచ్చిందంటే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ఆస్కార్స్కి సంబంధించి బెస్ట్ మూవీ వచ్చి దీనికి వచ్చిందండి, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. కానీ ఇక్కడ బెస్ట్ ఫిలిం దేనికి ఇచ్చారంటే హ్యామ్నెట్. అలాగే బెస్ట్ యాక్టర్ డ్రామా వచ్చి వ్యాగ్నర్ మౌరా ద సీక్రెట్ ఏజెంట్. అలాగే బెస్ట్ యాక్ట్రెస్ డ్రామా వచ్చి జెస్సీ బట్లీ హ్యామ్నెట్. అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ టీవీ వచ్చి వూవెన్ కూపర్. అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఫీమేల్ వచ్చి టైలర్. అలాగే
బెస్ట్ పాడ్కాస్ట్ వచ్చి ఎవరంటే గుడ్ హ్యాంగ్ విత్ యామీ పోహ్లర్ అనమాట. చూసుకోండి, గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ కూడా ఖచ్చితంగా ఎగ్జామ్లో 1 క్వశ్చన్ అయితే అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆస్కర్ గురించి అడుగుతాడు, లేదంటే ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ గురించి కూడా అడుగుతారు. బెస్ట్ ఫిలిం వచ్చి హ్యామ్నెట్. బెస్ట్ ఫిలిం మ్యూజికల్ కామెడీ ఏదంటే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. బెస్ట్ యాక్టర్ వచ్చి వ్యాగ్నర్ మోరా. అలాగే బెస్ట్ యాక్ట్రెస్ వచ్చి జెస్సీ బక్లీ హ్యామ్నెట్. అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ వచ్చి ఓవెన్ కూపర్. అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ వచ్చి టియానా టైలర్. అలాగే బెస్ట్ పాడ్కాస్ట్ వచ్చి గుడ్ హ్యాంగ్ విత్ యామీ పోహ్లర్ అనమాట. నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ 2025. ఇంకిందాక ఆల్రెడీ చెప్పాను నోబెల్ ప్రైజెస్ 2025. మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా ఉంటుంది చూడండి. నోబెల్ ప్రైజ్ 2025 ఫిజిక్స్లో వచ్చి ఎవరెవరికి వచ్చిందంటే జాన్ క్లార్కే, అలాగే మైకిల్ హెచ్ డెవరెట్. అలాగే కెమిస్ట్రీ వచ్చి సుస్ము కితగవా, అలాగే రిచర్డ్ రాబ్సన్, అలాగే ఉమర్ ఎం ఎగ్ని. అలాగే ఫిజియాలజీ మెడిసిన్ వచ్చి మేరీ హీ బ్రింక్ ఫ్రెడ్ రామ్సెడల్ సిమాన్ సకా గుచి అనే ఫిజియాలజీ మెడిసిన్లో వచ్చింది. లిటరేచర్లో వచ్చి లాజ్లో క్రాస్నర్కై హంగేరీ. అలాగే పీస్లో వచ్చి మరియా కొరీనా మచాడో వచ్చింది. అలాగే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ఫిలిం ఫెస్టివల్ 2025లో ఎవరెవరికి వచ్చింది ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్. బెస్ట్ ఫిలిం వచ్చి స్త్రీ 2కి వచ్చింది. అలాగే బెస్ట్ యాక్టర్ వచ్చి కార్తిక్ ఆర్యాన్కి వచ్చింది. అలాగే బెస్ట్ యాక్ట్రెస్ వచ్చి కృతి సనాన్కి బెస్ట్ డైరెక్టర్ కబీర్ ఖాన్. అలాగే ఫిలిం ఆఫ్ ద ఇయర్కి వచ్చి కల్కి 2898 ADకి వచ్చింది. అలాగే బెస్ట్ ఇంటర్నేషనల్ ఫ్యూచర్ ఫిలిం వచ్చి ఎమిలియా పెరేజ్కి వచ్చింది. అలాగే బెస్ట్ వెబ్ సిరీస్కి వచ్చి హేరా మండీకి బెస్ట్ వెబ్ సిరీస్ అనేది వచ్చింది. ఇది దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనమాట. బెస్ట్ ఫిలిం వచ్చి స్త్రీ 2కి వచ్చింది. బెస్ట్ యాక్టర్ వచ్చి కార్తిక్ ఆర్యాన్కి వచ్చింది. అలాగే బెస్ట్ యాక్ట్రెస్ వచ్చి కృతి సనన్. అలాగే బెస్ట్ డైరెక్టర్ వచ్చి కబీర్ ఖాన్. అలాగే ఫిలిం ఆఫ్ ద ఇయర్ ఏంటంటే కల్కి 2898 AD. అలాగే బెస్ట్ ఇంటర్నేషనల్ ఫ్యూచర్ ఫిలిం వచ్చి ఎమిలియా పెరేజ్. అలాగే బెస్ట్ వెబ్ సిరీస్ వచ్చి హేరమండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ రిసీవ్డ్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. 2025లో నరేంద్ర మోడీకి ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఏమొచ్చాయంటో చూద్దాము. మారిషియస్ నుంచి గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అనే అవార్డు మారిషియస్ వాళ్ళు ఇచ్చారు నరేంద్ర మోడీకి. గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. అలాగే శ్రీలంక వాళ్ళు శ్రీలంక మిత్ర విభూషణ అనే అవార్డు నరేంద్ర మోడీకి ఇచ్చారు. అలాగే సిప్రస్ వాళ్ళు గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మెకరాయస్ 3 అనే అవార్డు నరేంద్ర మోడీకి ఇచ్చారు. అలాగే ఘానా వాళ్ళు ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘానా అనే అవార్డు ఈ నరేంద్ర మోడీకి ఇచ్చారు అవర్ ప్రైమ్ మినిస్టర్. అలాగే త్రినాడ్ అండ్ టొబాకో వాళ్ళు ఏమి ఇచ్చారంటే ద ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. అలాగే బ్రెజిల్ గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాస్ బ్రెజిల్ వారు ఇచ్చారు. అలాగే నమీబియా ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ వెల్ విత్సియా మిరాబిలిస్ అనే వాళ్ళకి నమీబియాలు ఇచ్చారు. అలాగే ఇథోపియా గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథోపియా ఇచ్చారు. అలాగే ఉమెన్ ఆర్డర్ ఆఫ్ ఉమెన్ అవార్డు కూడా నరేంద్ర మోడీ గారికి ఇచ్చారండి. ఇవన్నీ దీస్ అవార్డ్స్ ఆర్ గివెన్ బై ద ఫారిన్ కంట్రీస్ టు అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ. మారిషియస్ వాళ్ళు, శ్రీలంక వాళ్ళు, సిప్రస్, ఘానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అలాగే బ్రెజిల్, నమీబియా, ఇథోపియా, ఒమాన్ వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీకి అవార్డ్స్ ఇచ్చారు. అలాగే 71st నేషనల్ ఫిలిం అవార్డ్స్ అనమాట. నేషనల్ ఫిలిం అవార్డ్స్ చూసుకోండి. 71st నేషనల్ ఫిలిం అవార్డ్స్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి ఇచ్చారంటే మోహన్ లాల్కి ఇచ్చారండి. 71st నేషనల్ ఫిలిం అవార్డ్స్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చి మోహన్ లాల్కి వచ్చింది. అలాగే బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం వచ్చి దేనికంటే 12th ఫెయిల్కి ఇచ్చారు. అలాగే బెస్ట్ డైరెక్టర్ వచ్చి సుదీప్తో సేన్ అనమాట. కేరళ స్టోరీ అనే మూవీ డైరెక్టర్కి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది, నేషనల్ ఫిల్మ్ అవార్డు వచ్చింది సుదీప్తో సేన్. అలాగే బెస్ట్ యాక్టర్ వచ్చి షారుఖ్ ఖాన్ అంటే ఇద్దరికి ఇచ్చారండి బెస్ట్ యాక్టర్. ఒకటి షారుఖ్ ఖాన్ జవాన్, అదే షారుఖ్ ఖాన్కి, అలాగే విక్రాంత్ మాసే 12th ఫెయిల్ మూవీ ఈ హీరోకి, అలాగే జవాన్ మన షారుఖ్ ఖాన్కి. అలాగే బెస్ట్ యాక్ట్రెస్ వచ్చి రాణి ముఖర్జీకి వచ్చింది, మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే అనే మూవీకి రాణి ముఖర్జీకి వచ్చింది. అలాగే
అలాగే బెస్ట్ పాపులర్ ఫిలిం వచ్చి రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని అనే బెస్ట్ పాపులర్ ఫిలిం నేషనల్ అవార్డు వచ్చింది. అలాగే బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ వచ్చి ఆశీష్ అవినాష్ బెండే కి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అని వచ్చింది. ఆత్మ పాంప్లెట్ అలాగే బెస్ట్ ఫిలిం ప్రమోటింగ్ నేషనల్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్కి వచ్చి శ్యామ్ బహదూర్కి వచ్చింది. శ్యామ్ బహదూర్కి బెస్ట్ ఫిలిం ప్రమోటింగ్ నేషనల్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ మీద వచ్చింది శ్యామ్ బహదూర్. ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా బ్యాంక్స్కి రైల్వేస్కి పక్కా ఇప్పుడు చెప్తున్న క్లాస్ నుంచి 100% బిట్స్ వస్తాయండి కరెంట్ అఫైర్స్. సో ఓకే, థ్యాంక్ యూ.